ఆంధ్రప్రదేశ్‌లోకి తీవ్రవాదం అనేటటువంటిది విచిత్రమైనటువంటి ధోరణిలోకి వస్తోంది. జాగ్రత్తగా సీరియస్‌గా చర్యలు తీసుకోవాలి. తాజాగా ఇద్దరు ఉగ్రవాదులు సానుభూతి పరులు పోలీసులు అరెస్ట్ చేశారు. సత్యసాయి జిల్లా ధర్మవరంలో ఆగస్టు 16న పాకిస్తాన్ ఉగ్రవాద సానుభూతి పరుడు నూర్ మహమ్మద్‌ని అరెస్ట్ చేసి కడప సెంట్రల్ జైలుకి పంపించారు. ఉత్తరప్రదేశ్, మహారాష్ట్రలో ఇద్దరు ఉగ్రవాద సానుభూతి పరులు ఉన్నట్టు విచారణలో పోలీసులు గుర్తించారు. ఆయా రాష్ట్రాలకు వెళ్లి వాళ్ళని అరెస్ట్ చేసినట్టు తెలిసింది. ధర్మవరం పట్టణం లోనికోటకు చెందినటువంటి నూర్ మహమ్మద్ స్థానిక మార్కెట్ వీధిలో ఓ హోటల్లో పనిచేస్తుండేవాడు. పాకిస్తాన్‌కి చెందిన నిషేధిత సంస్థల వాట్సాప్ గ్రూపులో అతను సభ్యుడిగా ఉన్నట్టు పోలీసుల విచారణ తేలింది. అతను మహారాష్ట్ర మాలేగావ్‌కు చెందినటువంటి తోసెఫ్ షేక్ అస్లాం, ఉత్తరప్రదేశ్ అమ్రోకి చెందినటువంటి సజ్జద్ హుస్సేన్‌ను ప్రభావితం చేసినట్టు గుర్తించారు. వాళ్ళు నూర్ మహమ్మద్‌కు ఉగ్రవాద ఉచ్చులోకి లాగేందుకు పూర్తి స్థాయిలో ప్రయత్నించారు. ఆ ప్రభావంతో నూర్ మహమ్మద్ యువతకు ఆధ్యాత్మిక మాటలు చెప్తూ అంతర్గతంగా ఉగ్రవాదం వైపు మళ్లించే ప్రయత్నం చేశాడు. షేక్ అస్లాం, సజ్జద్ హుస్సేన్‌లను అరెస్ట్ చేసేందుకు ఈ నెల 10న ధర్మవరం నుంచి 2 బృందాలు ఆ రాష్ట్రాలకు వెళ్ళి స్థానిక పోలీసుల సహకారంతో నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ ఎన్ఐఏ కౌంటర్ ఇంటెలిజెన్స్ అధికారుల ఆధ్వర్యంలో వాళ్ళని అదుపులో తీసుకున్నట్టు తెలిసింది. వాళ్ళిద్దరు అరెస్టుకి శుక్రవారం చూపించే అవకాశం ఉంది. ఈ ముగ్గురి మీద చట్టవిరుద్ధ కార్యకలాపాలు, ఉగ్రవాద సంస్థలకు మద్దతు, దేశద్రోహానికి సంబంధించిన సెక్షన్ల కింద ధర్మవరం 1వ పట్టణ పోలీస్ స్టేషన్లో గతంలోనే కేసులు నమోదైనవి.